హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్కీస్ తెలుగు. ఈరోజు మనం వెబ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక వెబ్ పేజ్ కానీ ఒక వెబ్సైట్స్ కానీ వాటిని క్రియేట్ చేసి డెవలప్ చేయడం, లైక్ స్టోరింగ్ కానీ లేకపోతే అప్డేటింగ్ కానీ ఇంకేమైనా ప్రాసెస్ చేయడానికి వెబ్ డెవలప్మెంట్ అంటారు. వెబ్ డెవలప్మెంట్లో మొత్తం 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం, రెండోది వెబ్ పేజెస్ హోస్ట్ చేయడం, లైక్ వెబ్ హోస్టింగ్. ఈ 2 మెయిన్ టాపిక్స్ అనమాట. మనం ఫస్ట్ అసలు వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దాం. దాని తర్వాత వెబ్ హోస్టింగ్ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ నేను ఈ వీడియోలో అయితే మాత్రం నేను వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ వెబ్ పేజెస్ లైక్ శాంపుల్ లాగిన్ పేజెస్ కానీ లేదా ఇంకేమన్నా వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో వెబ్ హోస్టింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ దానికి కావాల్సిన ఇప్పుడు మనం వెబ్ పేజెస్ని HTML అనే ఒక లాంగ్వేజ్లో డిజైన్ చేస్తాము. అసలు HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది ఒక బేసిక్ లాంగ్వేజ్ అనమాట. ఇదేంటంటే దీని ద్వారా మనం ఒక వెబ్ పేజ్ని బేసిక్ వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఇది మామూలుగా దీన్ని రన్ చేయాలంటే ఒక క్రోమ్ కానీ లేకపోతే ఇంకేమైనా బ్రౌజర్స్తో కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు HTML కోడింగ్ రాసేటప్పుడు ఆ యొక్క వెబ్ పేజ్కి .html ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం. HTML యాడ్ చేయడం వల్ల అప్పుడు అది ఒక వెబ్ పేజ్గా మారిపోతూ ఉంటుంది. దీనికి తోడుగా మనం CSS అని ఒకటి రాస్తాము, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ దేనికి అంటే మనం క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్కి దానికి సంబంధించిన కలర్స్ కానీ లేదా దాని యొక్క ఫాంట్స్ కానీ దాని యొక్క ప్రాపర్టీస్ కానీ దాని యొక్క విడ్త్ కానీ లేకపోతే హైట్ కానీ లేకపోతే ఇంకా దాని యొక్క హోవర్ కానీ అన్ని డిఫైన్ చేయడానికి CSS యాడ్ చేస్తాం. సో ఈ 2 మనం ఈరోజు బేసిక్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఈరోజు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఒక లాగిన్ పేజ్ HTML CSS యూజ్ చేసుకొని ఒక లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని దాన్ని ఫస్ట్ సేవ్ చేసుకున్నాం డెస్క్టాప్ మీద index.html. ఈ HTML అనేది మనకి ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి సేవ్ అయిపోయింది. నేను ఇక్కడ నోట్ ప్యాడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, వేరే దాన్ని యూజ్ చేయొచ్చు, లైక్ సబ్లైమ్ కానీ లేకపోతే నోట్ ప్లస్ కానీ లేకపోతే వర్డ్ కాదు, వేరేది ఇంకేమైనా యూజ్ చేయొచ్చు. నేను బేసిక్ అందరికి అర్థమయ్యిద్దని చెప్పేసి నేను నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కోడ్ ఎలా చూద్దాం. HTMLకి బేసిక్గా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. మనం ఈరోజు కొన్ని బేసిక్ ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ దాన్ని రాసేటప్పుడు HTMLని డిఫైన్ చేయాలి, లైక్ ఓపెన్. ఈ 2 మనకి ఓపెన్ ట్యాగ్స్ అనమాట HTML. ఇప్పుడు HTML ఫామ్ ఓపెన్ అయినట్టు అంటారు. /HTML ఇలా ఇచ్చినప్పుడు ఆ HTML ఫామ్ని క్లోజ్ చేసినట్టు. సేమ్ యాజ్ మ్యాక్సిమం అన్ని ట్యాగ్స్ కూడా ఇలా / ఇచ్చి క్లోజ్ చేస్తాం. సో ఒక HTML ఫామ్ అయిపోయింది, చేసాము. నెక్స్ట్ దీని లోపల హెడ్ దేనికంటే ఇందులో మనం CSS యాడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇన్లైన్ CSS రాయడానికి కానీ లేకపోతే ఏమైనా హెడ్డింగ్స్ యూజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తాము. హెడ్ ఇందులో టైటిల్. ఈ టైటిల్ మన యొక్క లాగిన్ అని ఇచ్చుకుంటున్నాము. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ క్లోజింగ్ ఏంటంటే /title. సో అక్కడ అయిపోయింది. మళ్ళీ /head. ఇక్కడతో మన హెడ్ని కూడా క్లోజ్ చేసాము. నెక్స్ట్ మనం ఏంటి, ఒక బాడీ రాయాలి. ఆ బాడీలో మన దానికి లాగిన్ పేజ్కి సంబంధించిన కోడ్ కావాలి.
సో ఫస్ట్ బాడీని ఓపెన్ చేసుకుందాము. బాడీ ఇందులో కొన్ని వెబ్ పేజ్కి కొన్ని చేయాలంటే కొన్ని డివిజన్స్ కావాలి. ఆ డివిజన్స్ కోసం నేను ఒక ట్యాగ్ ఉంది డివ్, ఆ ట్యాగ్ని డివ్ తీసుకున్నాను. డిజైన్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫామ్ అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ ఫామ్ ట్యాగ్ ఎందుకంటే ఏమన్నా మన డేటాని ఇన్పుట్ వచ్చినప్పుడు లేదా ఒక పర్సనల్ డేటాని ఎంటర్ చేసినప్పుడు ఒక ఫార్మాట్లో తీసుకుంటుంది. అందుకని ఈ ఫామ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఫామ్లో H1 అంటే హెడర్ 1, H1, H2, H3 అని మనకి ఉంటాయి. H1 అనేది కొంచెం సైజ్ పెద్ద దానికోసం H1 యూజ్ చేస్తాము. ఇందులో లాగిన్, మళ్ళీ క్లోజ్ చేయడానికి బ్యాక్ స్లాష్ H1. ఇక్కడతో లాగిన్ అని రాసాము. నెక్స్ట్ మనకి ఒక యూజర్ నేమ్కి ఒక ఇన్పుట్ బాక్స్, పాస్వర్డ్ ఒక ఇన్పుట్ బాక్స్, లాగిన్ ఒక బటన్, ఆ 3 కావాలి. ఇప్పుడు ఆ 3 కోడింగ్ చూడండి. ఇన్పుట్ టైప్ అంటే ఇన్పుట్ ఇస్తాము అని, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్ మనం ఇన్పుట్గా ఇస్తాము అని చెప్తాం. ఇక్కడ దాని యొక్క నేమ్ ప్లేస్ హోల్డర్ ఎందుకు తీసుకున్నామంటే ఆ టెక్స్ట్ బాక్స్లోనే మనకి అక్కడ చూపిస్తుంది ఇది యూజర్ నేమ్, లేకపోతే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, లేదా ఇక్కడ నంబర్ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. అందుకోసం మనం ప్లేస్ హోల్డర్ అని ఒకటి ఇచ్చుకుంటాము. ప్లేస్ హోల్డర్లో యూజర్ నేమ్, దానికి ఐడి, యూజర్ నేమ్ యూఎస్ఆర్ నేమ్ అంటే దాని యొక్క ఐడిని డిఫైన్ చేస్తున్నాం. వాళ్ళు రకరకాల ఇన్పుట్స్ తీసుకుంటాము. సో అన్ని ఇన్పుట్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి అది తీసుకో అర్థం కాదు. అందుకని ఒక ఐడిని డిఫైన్ చేస్తాము. సేమ్ అలానే పాస్వర్డ్ కూడా దీన్ని కాపీ చేసుకోండి లైన్ని. దానికి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాము, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. ఇక్కడ మనం పాస్వర్డ్కి ఇవ్వడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా పాస్వర్డ్ ఎలా ఫార్మేట్ ఉంటుంది మనకు కనపడకుండా డాట్స్ కానీ యాస్టిక్తో కానీ రిప్రజెంట్ చేస్తుంది కదా, అలా తీసుకోవడం కోసం ఇక్కడ మనం పాస్వర్డ్ అని ఇచ్చాము. ఇక్కడ ప్లేస్ హోల్డర్లో పాస్వర్డ్ ఇస్తాము. ఇక్కడ ఐడి దగ్గర పాస్వర్డ్ లేకపోతే PSWRD పాస్వర్డ్ అని ఇచ్చేసాము. ఇప్పుడు యూజర్ నేమ్ ఇచ్చా, ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చాము. ఇప్పుడు మనకు లాగిన్ చేయడానికి ఒక బటన్ కావాలి. సో ఇన్పుట్ టైప్ సబ్మిట్ అంటే సబ్మిట్ అనేస్తే మన అది ఒక బటన్ కింద తీసుకుంటుంది మనకి HTML లాంగ్వేజ్ అనేది. మనకు ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. ఇందాక మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్ యూస్ చేసి దాంట్లో ఏముండాలని డిఫైన్ చేసాము. బటన్ మాత్రం ఇక్కడ వాల్యూని ఒకటి తీసుకోవాలి. వాల్యూ ఇందులో లాగిన్. ఇప్పుడు అయిపోయింది. ఇది మనకు కావాల్సిన లాగిన్. ఇప్పుడు మనం ఫామ్ని ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ ఫామ్ని క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ డివిజన్ అనే ఒక ట్యాగ్ని ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ డివిజన్ అనే ట్యాగ్ను క్లోజ్ చేసుకోవాలి బ్యాక్ స్లాష్తో డివ్.
సో ఇప్పుడు మనకి బేసిక్ కోడింగ్ రాసాం అనమాట. అసలు దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూసుకుందాము. ఒకసారి సేవ్ చేసుకోండి. దీన్ని రన్ చేయడానికి దీన్ని క్లోజ్ చేసి మన డెస్క్టాప్ మీద కనపడుతుంది index.html ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, అక్కడ లాగిన్, యూజర్ నేమ్ ఎంచుకోవచ్చు, ఇక్కడ పాస్వర్డ్ మనం ఏదైతే ఇక్కడ మనకి డాట్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ లాగిన్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి సిఎస్ఎస్ యాడ్ చేస్తాం. సిఎస్ ఎందుకంటే దీని ఒక షేప్లో తీసుకొని రావాలి. దీనికి కలర్స్ కానీ దీని యొక్క ప్రాపర్టీస్ కానీ ప్యాడింగ్ కానీ ఎలా ఇస్తే ఎలా రావాలి, ఎలా మూవ్మెంట్ జరగాలి అని దానికోసం సిఎస్ రాస్తాం. నేను ఇక్కడ ఇన్లైన్ సిఎస్ అని యూజ్ చేస్తాను, లేకపోతే మీరు ఎక్స్టర్నల్ సిఎస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్లైన్ సిఎస్ఎస్ ఇది. సిఎస్ కోసం స్టైల్ అండ్ ట్యాగ్ యూజ్ చేయాలి. స్టైల్ ఓపెన్ ట్యాగ్. ఇక్కడ మనం ఫస్ట్ బాక్స్కి డిఫైన్ చేద్దాం. ఫస్ట్ మనం బాడీకి డిఫైన్ చేద్దాం. బాడీ ఈ బ్రేసెస్ యూజ్ చేయాలి మనం. ఫస్ట్ బాడీ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, 300 పిక్స్. పిక్స్ అనేది ఇక్కడ మనకి యూనిట్స్ అనమాట. దీన్ని కన్వర్ట్ చేయాలంటే సెమికాలన్ యూజ్ చేయాలి. సెమికాలన్ యూజ్ చేయకపోతే మనం తీసుకోదు. నెక్స్ట్ ప్యాడింగ్, px. ముందు స్పేస్ ఇచ్చుకోండి. ప్యాడింగ్లో మనకి 2-3 రకాలు ఉంటాయి. ఇక్కడ 40 px అంటే అన్ని సైడ్స్ 40 డైమెన్షన్స్తో రావాలని. నెక్స్ట్ పొజిషన్, అబ్సల్యూట్, నెక్స్ట్ టాప్, %, లెఫ్ట్, 50%, ట్రాన్స్ఫార్మ్ ఎందుకంటే మనం దాని మీద పెట్టినప్పుడు దాని యొక్క స్టేటస్ లేదా మూవ్మెంట్ ఇచ్చినట్టు కానీ లేకపోతే ఏదన్నా అప్ కానీ డౌన్ కానీ వెళ్ళినట్టు కానీ క్లిక్ అయినట్టు కానీ మనకు కనపడడానికి ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. దానికి మళ్ళీ అడిషనల్గా ట్రాన్స్లేట్, అంటే ఎన్ని డిగ్రీస్ ట్రాన్స్లేట్ అవ్వాలని. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు యూజ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ ఏమో -50% ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి ఏమో 50% సేమ్. ఇక్కడ సెమికాలన్ ఇచ్చుకోవాలి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ కలర్ ఉంటే కలర్ గుర్తుంటే కలర్ రాయండి. నేను కోడ్ ఇస్తున్నాను, కలర్ యొక్క కోడ్ ఇస్తున్నాను, #191919. ఇక్కడ టెక్స్ట్ అలైన్, నెక్స్ట్ -అలైన్. టెక్స్ట్ అలైన్ అనేది మనకి సెంటర్లో ఉండాలి. సో ఇప్పుడు బాడీకి అయిపోయింది. నెక్స్ట్ మనం బాక్స్ హెడర్ అని రాద్దాం. అంటే ఇప్పుడు మనం డివిజన్లో ఒక హెడర్ రాసాము, అంటే లాగిన్ అని ఒక దానికి హెడ్ రాసాము, దానికి సంబంధించి సిఎక్స్ఎస్ రాయాలి. సిఎస్ఎస్ ఫస్ట్ డాట్ యూజ్ చేయాలి. బాక్స్ అంటే బాక్స్ షేప్లో ఉండాలి. H1, కలర్ వైట్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్, అప్పర్ కేస్, అంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది అప్పర్ కేసులో ఉండాలి.
హైట్, టెక్స్ట్ విడ్త్ అంటే దాని యొక్క సైజ్ అనమాట 500. దీనికి ట్యూన్స్ ఏమి ఉండవు. దీనికి క్లోజ్ చేసాము. ఇప్పుడు మనకు లాగిన్ దానికి అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని 2 ఉన్నాయి. ఆ రెండింటి కలిపి మనం ఒకే సిఎస్లో యాడ్ చేసి వేద్దాము. దానికి ఫస్ట్ డాట్ బాక్స్ ఇన్పుట్ స్పేస్ ఇన్పుట్, దీనికి స్క్వేర్ బ్రాకెట్స్లో టైప్ ఈక్వల్ టు ఏం టైప్ అనమాట అంటే టెక్స్ట్ కామా మళ్ళీ డాట్ బాక్స్ ఇన్పుట్ స్పేస్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్స్ టైప్ పాస్వర్డ్. అంటే ఇప్పుడు ఈ రెండు యూజర్ నేమ్కి పాస్వర్డ్ రెండు కలిపి రాస్తున్నాము. బోర్డర్ 0, బ్యాక్గ్రౌండ్ నన్ను ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ డిస్ప్లే ఏ విధంగా మాకు డిస్ప్లే చేయాలని ఒక బ్లాక్ విధంగా డిస్ప్లే చేయాలని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మార్జిన్ px ప్లస్ ఆటో నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ బోర్డర్ px సాలిడ్ ఉండాలి. దాని కారణంగా డిఫైన్ చేస్తున్నాను హ్యాష్ 3498 db సెమీకోలన్. ప్యాడింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 2 విధాలు రాయాలి. 14px 10px. ఇక్కడ 14px అనేది ప్యాటర్న్ టాప్ రైట్ లెఫ్ట్ డౌన్ 4 ఉంటాయి. ఇక్కడ మనం మెన్షన్ చేసేది టాప్ రైట్ కలిపి ఒకటి, డౌన్ లెఫ్ట్ కలిపి ఒకటి. అందుకని మనం 2 రాస్తాం. ఒకటి రాస్తే అన్ని డైమెన్షన్స్ ఒకటే వచ్చింది. నెక్స్ట్ విడ్త్ 20px అంటే మనకి ఆ రేంజ్లో మనకి విడ్త్ రావాలని. అవుట్ లైన్ మనకి అవుట్ సైడ్లో ఒక లైన్ రావాలంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నన్. కలర్ ఏ కలర్ కావాలి, నేను వైట్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ 24px. ట్రాన్సిషన్ ఇందాక చెప్పాను ట్రాన్సిషన్ యొక్క మూమెంట్ కోసం మనం 0.25 seconds అంటే అన్ని సెకండ్స్ మనకి
ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అంటే అంత మూవ్మెంట్ జరగాలి అని సెకండ్స్లోని. సో ఇక్కడైతే మనకి ఈ వీటికి అయిపోయింది, యూజర్ నేమ్కి పాస్వర్డ్ అనే 2 బాక్సులకి అయిపోయింది. దీన్ని జస్ట్ కాపీ చేయండి, కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు బటన్ లాగిన్ ఒక బటన్ రాయాలి. ఇప్పుడు దానికి కొంచెం చిన్న మోడిఫికేషన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఒకేలా ఉంటాయి. మొత్తం తీసేయండి. లాగిన్ ఇక్కడ లాగిన్ చేయండి. ఇక్కడ కలర్ వచ్చేసి ECC71. ప్యాడింగ్ వచ్చేసి ఇక్కడ 40 ఇద్దాం కొంచెం. అయిపోయిన తర్వాత కింద కర్సర్ అనేది ఒక పాయింటర్ విధంగా ఉండాలి. పాయింటర్. సో ఇప్పుడు బాక్స్ ఇన్పుట్ కూడా అయిపోయింది. కింద ఒక బాక్స్, అంటే ఆ బాక్స్ అంటే లాగిన్ అనే బటన్ క్లిక్ పెట్టినప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్ అంటే బ్లాక్లో ఉన్నది కాక బ్రౌన్కి కానీ లేదా గ్రీన్కి కానీ అలా మారిపోవాలి. అందుకని ఇప్పుడు బాక్స్ అనేది మళ్ళీ ఇంకోటి చేసి యాడ్ చేస్తాను దానికి. మీకు అలా కావాలంటే అలా మామూలుగా ఉంచుకోవచ్చు, నాకు కలర్ మారాలంటే మళ్ళీ లైన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. అది సేమ్ టైప్ సబ్మిట్. లాగిన్ హోవర్ అంటే మూమెంట్ కోసం. దీంట్లో బ్యాక్గ్రౌండ్ షిఫ్ట్ హ్యాష్ మళ్ళీ కలర్ ఇస్తున్నాను 2ECC771 చేయండి. ఇప్పుడు హోవర్ కూడా అయిపోయినట్టు. మళ్ళీ స్టైల్ అనే ట్యాగ్ను క్లోజ్ చేయాలి, /స్టైల్. సో కోడింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మళ్ళీ మొత్తం మనకి చేంజ్ చేసాము, మళ్ళీ మనకి రావు. సో నేను సేవ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మనకి ఇలా వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లాగిన్ చేసి ఇక్కడ కలర్ మారుతుంది, అదే మనం రాసిన హోవర్ యూజ్. ఇక్కడ మనం ఒక PHP అని ఒక స్క్రిప్ట్ రాయాలి, దాని ద్వారా మనం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ టెక్కీస్ తెలుగు.